భగవద్గీత రెండవ అధ్యాయం 10వ శ్లోకం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా పలికెను: ఇరు సైన్యాల మధ్యలో విషాదంతో కుంగిపోయి ఉన్న అర్జునునితో హృషికేశుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ శ్లోకం భగవద్గీతలో ఒక కీలకమైన సందర్భం. అర్జునుడు తన బంధువులను చూసి ధర్మ సంకటంలో పడ్డాడు. ధైర్యం కోల్పోయి నేను యుద్ధం చెయ్యను అని నిర్ణయించుకున్నాడు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు కోపంగా కాకుండా చిరునవ్వుతో అర్జునుడితో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ చిరునవ్వు ఎగతాళి కాదు, అది కరుణ, ప్రేమ, జ్ఞానం, ధైర్యానికి ప్రతీక. అర్జునుడి సమస్య యుద్ధం కాదు, అజ్ఞానం మరియు మోహం అని శ్రీకృష్ణుడు గ్రహించాడు. అందుకే శ్రీకృష్ణుడు అతనికి ఆత్మ జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించాడు. జీవితంలో సమస్య వచ్చినప్పుడు నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని భయపడిపోకూడదు. కొన్నిసార్లు మనకు కనిపించేది సమస్య మాత్రమే, కానీ దాని వెనుక ఒక పాఠం, మార్పు లేదా కొత్త దారి కూడా ఉండవచ్చు.